నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు థియరీ మే 2025 తేదీ 22 మే 2025 నుండి 27 మే 2025. ఫస్ట్ ఇయర్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించబడును. 25 మే 2025 ఆదివారం కూడా పరీక్ష నిర్వహించబడును. విద్యార్థులు గమనించగలరు. ఒక్క నిమిషం నిబంధన ఈ పరీక్షకు వర్తించదు. విద్యార్థులు కూడా 1 గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి FSE వి గంగాధర్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమై ముఖ్యమైనటువంటి పరీక్షలు 27వ తేదీ వరకు ముగుస్తాయి. మన కరీంనగర్ జిల్లాలో అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడమైంది. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించడము, తర్వాత జిరాక్స్ సెంటర్లను మూసేయడము, తర్వాత పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎండాకాలం కాబట్టి చల్లటి నీళ్లను, తర్వాత ఫ్యాన్ సౌకర్యాలను ఏర్పాటు చేసేలాగా, నిరంతరము కరెంటు సదుపాయం ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,118 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,966 మంది, మొత్తము 15,084 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కావడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఇవ్వడం ప్రారంభమైంది. విద్యార్థులు కూడా నేరుగా ఆన్లైన్ నుంచి కూడా హాల్ టికెట్లు తీసుకోవచ్చు. ఈసారి పరీక్షలకు 1 నిమిషం నిబంధన వర్తించదు కాబట్టి పిల్లలు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొని, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడును. కాబట్టి విద్యార్థులందరూ కూడా పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులు కావాలని ఆశిస్తారు. సరిపడి అనుసంధానమై అక్కడ ప్రతి ఎగ్జామ్ సెంటర్ లోపల ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. పిల్లలకు కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి మందులు, ORS ప్యాకెట్స్ అన్నీ కూడా పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పిల్లలు అనారోగ్యానికి గురైనా కూడా ఫస్ట్ ఎయిడ్ అందించడానికి పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు ఉన్నాయి. స్పెల్ అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జూన్ ఎండింగ్ వరకు ఫస్ట్ స్పెల్ అడ్మిషన్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వెళ్తూ తల్లిదండ్రులను కలుస్తూ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ కళాశాలలలో చేరమని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత చాలా కాలేజీలలో హాస్టల్ సౌకర్యం ఉంది, తర్వాత అమ్మాయిలకైతే బస్ ఫ్రీ ఉంది. కాబట్టి ప్రభుత్వ కళాశాలలో చేరి సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాము. రెండవది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో MPC పిల్లలకి ఏ ర్యాంక్ వచ్చినా కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్రీ సీట్ వస్తుంది. అవకాశాన్ని పిల్లలు వినియోగించుకోవాలి. తిరుగుతాం సార్, ఆల్రెడీ అడ్మిషన్ టైంలో ఉన్నారు. తర్వాత ఈ సప్లిమెంటరీలో రిజల్ట్స్ ఎక్కువ రావడానికి గవర్నమెంట్ కాలేజీలలో రెమీడియల్ తరగతులు కూడా నిర్వహించబడుతున్నాయి. కమిషనర్ గారి సూచనల మేరకు పునశ్చరణ తరగతులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఫెయిల్ అయిన పిల్లలు ఎక్కువ మొత్తంలో పాస్ చేయించడానికి ప్రభుత్వ కళాశాలలలో ప్రయత్నం జరుగుతున్నది. అది కూడా ప్రజలకు పోతే బాగుంటుంది.